కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా ఘనంగా ప్రారంభమయ్యాయి. సిఆర్సి సంక్రాంతి వేమన జయంతి సంబరాలను రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ నందు ఉదయం ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భోగిమంటను వెలిగించారు. ప్రారంభ సూచకంగా బెలూన్ ఎగురవేసి అధికారికంగా సంక్రాంతి సంబరాలు 5 రోజుల పాటు కొనసాగే సిఆర్సి సంక్రాంతి వేమన జయంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. హరిదాసు, జంగందేవర, పిట్టల దొర, గంగిరెద్దులు, కోలాట నృత్యాలతో పాటు పలు ప్రదర్శనలు ప్రదర్శించారు. కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, సిఆర్సి అధ్యక్షుడు తాడి మోహన్ రెడ్డిలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పల్లెటూరులో పండుగలకు ఆడే అతి ముఖ్యమైన కోడి పందాలను ఉత్సాహపూరితమైన వాతావరణంలో కోడిపుంజులను బరిలో వదిలి ప్రారంభించారు. టైక్వాండో స్పెషల్ షో, ట్రెండ్ సెట్టర్స్ డ్యాన్స్ టీమ్, పంజాబీ డ్రమ్స్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ డ్యాన్స్ షో, సీతాకోకచిలుకల డ్యాన్స్, కరాటే ఫైట్స్ ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రావులపాలెం ఎంపీపీ కర్రి లక్ష్మీ వీర్రెడ్డి, గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, సిఆర్సి ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, కొత్తపేట ఎంపీపీ మార్గాని గంగాధర్ రావు, జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, సున్నం తేజారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లిడి అంజని కుమార్ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, మల్లిడి ఆంజనేయరెడ్డి, గ్రామ కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కోనసీమ ముఖద్వారైనటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజున సిఆర్సి ఆటల పోటీలు, సిఆర్సి సంక్రాంతి సంబరాల పేరుతో రావులపాలెం ప్రధాన కూడలిలో మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకు కావాల్సిన వినోదభరితమైన కార్యక్రమాలే కాకుండా పెద్దలు కుటుంబ పరంగా వచ్చి వీక్షించే విధంగా సిఆర్సి సేవా సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని వేమన జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గానికి మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా అతిథుల్ని, మిత్రుల్ని, బంధువుల్ని, అలాగే శ్రేయోభిలాషుల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతి మీ అందరి కుటుంబాల వెలుగులు నింపాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గం వచ్చినప్పుడు మీ అందరికీ కుటుంబ పరంగా వీక్షించేందుకు అనేక కార్యక్రమాలు పెట్టాం. ముఖ్యంగా ఏదైతే మరి ఎంతో ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి మరి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవాలని, అలాగే మా లొల్లాకులు మీరు చూడాలని, అలాగే కొత్తపేటలో ఎంతో ప్రాముఖ్యతగాంచినటువంటి మరి సంక్రాంతి ప్రబల ఉత్సవం, అలాగే అక్కడ జరిగేటువంటి బాణాసంచా కార్యక్రమం, అలాగే మరి ఏదైతే ఆత్రేయపురంలో పడవల పోటీలు, ఈతల పోటీలు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో అందులో భాగంగానే ఈ పడవల పోటీలు కూడా అందులో ఇంక్లూడ్ చేసి కొత్తపేట నియోజకవర్గంలో వచ్చినటువంటి ఎవరికైనా కన్నుల పండుగగా ఈ సంక్రాంతి ఉండాలని ఆలోచనతో మరి అందరూ యొక్క సహాయ సహకారాలు కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరికీ మా సిఆర్సి తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ఈ సంక్రాంతి ఉత్సవాలని ఈ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా సిఆర్సి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు గతం నుంచి చేస్తూ వచ్చాం. ఈ సంక్రాంతి అన్నది స్పెషల్, ఎందుకంటే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఎవరికన్నా సరే సంక్రాంతి అన్నది ఒక పెద్ద పండుగ. మా ఉద్దేశం ఏంటంటే ఈ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని, ఎవరో కూడా ఇంట్లో టీవీలకి సెల్లలకు అతుక్కోకుండా ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని మా ఆకాంక్ష. దాని ఉద్దేశం మీద ఇంత గ్రాండ్గా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ ఇక్కడికి వచ్చి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మీ అందరూ సహకరించాలని మా సిఆర్సి తరఫున కోరుతూ మీ అందరూ దీనికి ఇచ్చేసి ఆనందించాలని ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు మరియు వేమన జయంతి సంబరాలు మా ప్రెసిడెంట్ తాడి నాగమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అలాగే సిఆర్సి రూపశిల్పి వెంకటరెడ్డి గారు ఆదేశాల మేరకు ఇది చాలా గ్రాండ్గా జరుగుతుంది. స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరం 3వ సంవత్సరం హ్యాట్రిక్ దిశగా సిఆర్సి దూసుకువెళ్తుంది. సో ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. అలాగే అందరూ వచ్చి మాకు సహకరించి ఈ సంవత్సరం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఇయర్ 3వ సంవత్సరం
ఈ సంక్రాంతి సంబరాలు మార్నింగే జగ్గిరెడ్డి గారు వచ్చి స్టార్ట్ చేశారు. అలాగే బుద్ధుడి విగ్రహం కూడా రావులపాలెంకి ఒక ప్రత్యేక పేరు తెచ్చేలాగా ఒక మంచి బుద్ధుడి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు తాడి నాగమోహన్ రెడ్డి గారు. ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా బుద్ధుడి విగ్రహం బోటింగ్ ఎక్కడా లేదు. అలాగా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్, అలాగే పొద్దున్నే పార్కులో వాకింగ్కి అన్నిటికి కలిపి ఒక మంచి పార్క్ కింద తయారైంది ఇప్పుడు. అలాగే రావులపాలెం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రతి సంవత్సరంలాగే బాగా గ్రాండ్గా నిర్వహించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సంబరాలకి ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.